ఇవాళ సండే కదా, అందరి ఇంట్లోని నాన్ వెజ్ వంటకాలతో అదిరిపోతాయి. ఇంకా మాకు కూడా నాన్ వెజ్ ఉండాలి, సండే కాబట్టి కంపల్సరీ అనమాట. ఇంక ఈవేళ మాకు వెదర్ చాలా చల్లగా ఉంది. ఉదయం నుంచి వర్షం పడుతుంది, ఇంకా ఉరుములు మెరుపులు. దానికి తోడు కరెంట్ తీసేస్తున్నాడు. ఇలా వర్షం పడుతుంటే అలా తీసేస్తున్నాడు అనమాట. ఈవినింగ్ వరకు ఇవ్వట్లేదు. ఇంకేం చేస్తాం, వంట అయితే స్టార్ట్ చేసేస్తాము. లేవడమే లేట్గా లేచాము. లేట్గా లేస్తే టిఫిన్లు ఆటోమేటిక్గా భోజనాలు కూడా లేట్ అయిపోతాయి. కాబట్టి మేము భోజనం చేసే టైంకి 3 అయిపోయింది అనమాట. ఇంకా నిన్న దేవుడి దగ్గర కొట్టిన చెక్కలు అయితే కొబ్బరి చెక్కలు చాలా ఉండిపోయాయి. మామూలుగా అయితే కొబ్బరి చెక్కలు ముక్కలు కోసేసి ఎండబెట్టేసి నూనె అయితే ఆడించుకుంటానండి. కానీ ఇప్పుడు వర్షంగా ఉంది కదా, ఎండవు పాడైపోతాయి అని చెప్పి కొబ్బరన్నం అయితే చేశాను. ఇంకా పిల్లలు కూడా అడిగారనమాట కొబ్బరన్నం చేయమని. చాలా ఇష్టంగా తింటారండి, కమ్మగా ఉంటుంది కదా. ఇంకా నేనైతే కొబ్బరన్నం ప్రిపేర్ చేశాను. ఈవేళ మా రెసిపీస్ వచ్చేసి చేపల పులుసు, చేపల ఎగురు అండ్ కొబ్బరన్నం అనమాట. నిజంగా కాంబినేషన్ చాలా బాగుంది, చేపల పులుసు కొబ్బరన్నం. ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇంకా ఫైనల్గా మామిడి పళ్ళు, చిట్టి చిట్టి అరటి పళ్ళు. మీరేమనుకున్నారు ఈ సండేకి కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి.